ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకోవాలి. ఒక మారు రక్షణ పొందాక అదే రక్షణలో నిలిచి ఉంటాము అన్న గ్యారంటీ లేదు. కొన్ని మార్లు పడిపోవటకు ఆస్కారం ఉన్నది. అందువలన పొందిన రక్షణను కొనసాగిస్తూ కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మనలో ఏమైనా ఉన్నదా ఒక్కసారి జాగ్రత్తగా చూచుకోవాలి. రోగము నుండి బయటపడిన వారు మరలా అనారోగ్యానికి గురి కాకుండాటకు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. గొప్ప ప్రమాదానికి గురైన వారు మరలా అటువంటి ప్రమాదానికి గురి కాకుండా జాగ్రత్త పడతారు. అలాగే పాపము నుండి రక్షింపబడిన వారు తిరిగి పాపంలో పడకుండా ఉండాలి అంటే తమ రక్షణ స్థితిని కాపాడుకోవాలి. కొన్ని మార్లు మన శక్తి చాలదు. అటువంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకోవాలి. రక్షణను కొనసాగించు విషయంలో విశ్వాసి 2 విషయాలు అభ్యాసం చేయాలి. మొదటిది విశ్వాసము, రెండవది విధేయత. విశ్వాసము అనగా దేవుడు చెప్పిన దాని అంతటిని నమ్మాలి. ఆయన వాగ్దానములు నమ్మాలి. విశ్వసించుటకు అభ్యాసం చేసి విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విధేయత. దేవుని దయను పొందుటకు విధేయత ఎంతో అవసరము. రక్షణ పొందిన వారు దేవునికి విధేయులై ఉంటారు. ఆయన చిత్తానికి ఆజ్ఞలకు విధేయులుగా ఉంటారు. వాటితో పాటు ఆయనకు విధేయులై శోధనలను ఎదుర్కొంటారు. ఆత్మలను జయించుటకు పని చేయాలి. కాబట్టి రక్షణ పొందండి, ఎదగండి. భయముతోనూ వణుకుతోనూ మన రక్షణను కొనసాగిద్దాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.